గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో కెరీర్లోనే తిరుగులేని సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న యువరత్న నందమూరి బాలకృష్ణ తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి అప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం శాతకర్ణి ప్రమోషన్స్లో భాగంగా యూఎస్లో పర్యటిస్తున్న బాలయ్య అక్కడ్నుంచి తిరిగి రాగానే తన కొత్త సినిమాతో పాటు తన కుమారుడి సినిమా కథాచర్చల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సైతం బాలయ్య ఓ హిస్టారికల్ సబ్జెక్ట్నే ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. మోక్షు ఎంట్రీకి హిస్టారికల్ మూవీ అయితేనే కరెక్ట్ అని, అందుకే అదే తరహా కథాంశంతో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అద్భుత విజయాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నాడట. ఇక శాతకర్ణి సక్సెస్తో ఎంజాయ్ చేస్తున్న క్రిష్ ప్రస్తుతం మరో అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా థ్రిల్లర్ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా తర్వాత మరోసారి బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి సీక్వెల్గా శాతకర్ణి కుమారుడు వాసిష్ఠపుత్ర పులుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.